స్కూల్ అంటే టీచర్లు ఉండాలి, కోర్టు అంటే జడ్జిలు ఉండాలి, మనిషి అంటే ప్రాణం ఉండాలి, లేకుంటే శవం అని పిలుస్తారు. సేమ్ అట్లనే హాస్పిటల్లో కూడా డాక్టర్లు ఉండాలి. డాక్టర్లు లేకుంటే నువ్వు ఎంత పెద్ద బిల్డింగ్ కట్టి, ఎంత ఎక్విప్మెంట్ పెట్టి, ఎంత స్టాఫ్ను పెట్టినా అది హాస్పిటల్ కాదు. సేమ్ ఇప్పుడు హైదరాబాద్ సనత్ నగర్లో కట్టిన టిమ్స్ హాస్పిటల్ పరిస్థితి కూడా ఇట్లనే ఉంది. ఆ హాస్పిటల్కి మంచి అందమైన బిల్డింగ్ కట్టిర్రు, కొంత ఎక్విప్మెంట్ తెచ్చిర్రు, కానీ డాక్టర్లు లేరు. దానికోసం ఉస్మానియా, గాంధీ, నిమ్స్ ఈ 3 హాస్పిటళ్ల నుంచి మొత్తం 180 మంది డాక్టర్లను డిప్యుటేషన్ మీద టిమ్స్కి కేటాయించారు. అసలే ఉస్మానియా, గాంధీ, నిమ్స్ ఈ హాస్పిటళ్ళల్లో డాక్టర్లు అవసరమైన దానికంటే తక్కువ ఉండి అక్కడ పేషెంట్స్ని ఒకసారి చూస్తే జివ అని ఉంటారు. ఎప్పుడు ఓపి నిండా జనాలే. అక్కడున్న డాక్టర్లు సరిపోవట్లేరంటే అక్కడి నుంచి డాక్టర్లను తీసుకొచ్చి టిమ్స్లో జాయిన్ చేయడం వల్ల వచ్చిన ఉపయోగం ఏంది? ఒక కొత్త హాస్పిటల్ వస్తుందంటే ఆ మేరకి ప్రజలకి కొత్తగా వైద్య సదుపాయాలు అందాలి. కానీ నువ్వు పాత డాక్టర్లనే తీసుకొచ్చి ఇంకో కాడ పెడితే కొత్త హాస్పిటల్ పెట్టిన ప్రయోజనం ఏముంటుంది? నువ్వు డాక్టర్లను కదా పెంచాల్సింది, డాక్టర్లను కదా కొత్తగా రిక్రూట్ చేసుకోవాల్సింది. పాత హాస్పిటల్లో డాక్టర్లను తీసుకొచ్చి కొత్త హాస్పిటల్లో నింపితే మరి పాత హాస్పిటల్లో వైద్యం చేసేటోడెవడు? ఇవన్నీ తుగ్లక్ నిర్ణయాలు లెక్క లేవు. 33 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి మన దగ్గర. కొత్తగా డాక్టర్లను రిక్రూట్ చేసుకుంటానికి ఏమవుతుంది? ఇప్పుడు దీనివల్ల ఉపయోగం ఏముంది? బిల్డింగ్ కట్టి పాత హాస్పిటల్లో ఉన్న డాక్టర్లను తీసుకొచ్చి కొత్త హాస్పిటల్లో కూర్చోబెట్టడం వల్ల అదనంగా చేకూర్చిన ప్రయోజనం ఏముంది? ఎవరికైనా తెలిస్తే కామెంట్స్లో చెప్పండి.